హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీ గారు అమ్మాయి. ఇదేంటి పుచ్చకాయ కోసేస్తుంది, ఏ జ్యూస్ అన్నా చేసేస్తుంది అంటారా అని మాత్రం అనుకోవద్దు ఎవరు. పుచ్చకాయతో ఇవాళ మేమైతే కేక్ చేయబోతున్నాం, అది కూడా మా మేనకోడల హాఫ్ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం. ఇదేంటి బర్త్డే సెలబ్రేషన్స్ అని పుచ్చకాయ కోస్తున్నారు అనుకుంటున్నారా? అలా ఏం లేదండి, ఎప్పుడూ రెడీమేడ్గా కాకుండా ఇలా యూనిక్గా ఫ్రూట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు ఇలా పుచ్చకాయతో కేక్ అయితే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాం వదిన నేను. అప్పటికి పుచ్చకాయ కోసం, అది కూడా పెద్ద సైజు పుచ్చకాయ కోసం చాలానే వెతికాము. వెతక మా ప్రయత్నం అయితే ఫలించింది. పుచ్చకాయ అయితే దొరికింది. కలిదిండిని తీసుకొచ్చాడు అన్నయ్య. ఇంకా అలా తీసుకొచ్చిన తర్వాత కేక్ అయితే ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. మనమైతే మెయిన్గా అయితే వీడియోలో ఫస్ట్ చూపించినట్టుగా పుచ్చకాయనైతే ఆ షేప్స్లో అయితే కట్ చేసేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత ఇంకా మొత్తం ఆ గ్రీను ఇంకేదైతే మనకి రౌండ్ షేప్ కావాలి, రౌండ్ షేప్ అనేటప్పటికి మనం రౌండ్గా చేసుకోవాలి కాబట్టి ముందైతే ఎడ్జెస్ అన్ని తీసేసుకుని స్క్వేర్గా అయితే కట్ చేసేసింది వదిన. అలా కట్ చేసిన తర్వాత అంత హైట్ కేక్ వద్దు, ఇంకా అందులో సగమే చేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయి మళ్ళీ దాన్ని హాఫ్గా కట్ చేసాము. హాఫ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ రౌండ్ ఎలా కట్ చేయాలో అర్థం కాలేదు. తర్వాత ఏది పెట్టినా ఏది చేసినా ఇంకా ఆ షేప్ రావట్లేదు అనేసి ఒక డబ్బా అయితే తెచ్చేసాము వంటింట్లోంచి. వేస్ట్ అంతా పక్కకి తీసేసుకుని, అదే మనకి యూజ్ లేనివన్నీ పక్కకి తీసేసుకుని ఒక ప్లేట్ తీసుకుని దాని మీద మనం ఏదైతే కేక్ చేద్దాం అనుకుంటున్నామో, షేప్ కట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పీస్ని అయితే తీసేసుకుని మళ్ళీ దాన్ని కొంచెం రెడీగా చేసుకోవాలి ఏ వైపు ఎటుందా అనేసి. తర్వాత ఒక డబ్బా తెచ్చేసి దానిపైన అన్నయ్య హెల్ప్ తోటి అయితే రౌండ్గా కట్ చేసామన్నమాట. ఆ డబ్బా తీసుకొచ్చి దానిపైన నొక్కేస్తే లోపలికి వెళ్ళిపోయి షేప్ అయితే బాగా వచ్చింది. ఇది ఈజీ వే కదండి ఫ్రూట్స్ కటింగ్. ఇందుకు మనం ఎప్పుడు రెడీమేడ్గా కేక్ తెచ్చి చేసేయచ్చు, కానీ ఏంటంటే మనం కొంచెం స్పెషల్గా ఆలోచించాలి ఎప్పుడైనా సరే. పిల్లలకి అనేటప్పటికి ఇవాళ రేపు ఇవే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. మనం ఎప్పుడు బేకరీ నుంచి ఒక కేక్ ఆర్డర్ పెట్టేసి అదే చేసేసి అట్లా కాకుండా ఇలా అయితే కొంచెం యూనిక్గా ఉంటాయి కదా. ఏదైనా మన చేతులతోటి మన పిల్లలకి చేసి పెడితే ఇంకా హ్యాపీనెస్ ఇంకా చెప్పవసరం లేదు, ఎవరికైనా తెలిసిందే కదా. ఆ వీడియోలో ఇంతే కదా, ఇదేం ప్రాసెస్ ఉందిలే అని అనుకోవచ్చు, కానీ నిజంగా చాలా అండి. అసలు వదిన ఎన్ని షేప్స్ ఎంత అలా కట్ చేసిందంటే అంతలా కట్ చేసింది. తన ఓపికకి చెప్పుకోవాలి. నాకైతే ఎంత పేషెన్స్ అస్సలు ఉండదు. అది పిల్లల విషయం అనేటప్పటికీ ఉంటుంది, కానీ చాలా తక్కువలో తక్కువ. వదినకి మా అమ్మకి చాలా పేషెన్స్ ఎక్కువ. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అయితే 6 వచ్చేసింది కదా, 6 హాఫ్ బర్త్డే అని చెప్పాను కదా, 6 షేప్ అయితే ఇంకా దాంతోటే పుచ్చకాయతోటే మొత్తం అంతా. అది పైన మనది ఏదైతే మనం గ్రీన్ కలర్ది ఉంటుంది కదా పుచ్చకాయకి, దాంతో అయితే కట్ చేసేద్దామని అయితే వదిన ఇంకా షేప్ అలా గీసేసింది షాక్ తోటి. ఫస్ట్ సారి ట్రై చేసింది, కానీ 6 కూడా చాలా బాగా వచ్చిందండి. చూసాక మీరే అంటారు ఎంత బాగా షేప్ కట్ చేసింది అనేసి. షేప్స్వి కట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా అయితే చేతిలో అన్నా గుచ్చుకుంటుంది, లేదంటే షేప్ అయినా కరెక్ట్గా రాకుండా పోతుంది. ఇంకా అందుకే టేక్ కేర్ అండి, కొంచెం జాగ్రత్తగా చేయండి ఎవరన్నా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇంకా అలా కట్ చేసేసుకున్న తర్వాత లోపల అంత బేస్ అంత లావ్ అయితే పడిపోతుందేమో కేక్ మీద, అదే పుచ్చకాయ పీస్ మీద ఆగదేమో అనేసి లోపల రెడ్ కూడా తీసేసింది అన్నమాట. మొత్తం అలా తీసేసిన తర్వాత దాన్ని అయితే కేక్ మీద పెట్టాలి. ఇంకా అలా టూత్పిక్ కాదండి, టూత్పిక్ అవైలబుల్గా లేదు మా ఊర్లో, ఏవి గుమ్మని దొరకమాట. ఇంకా అలా టూత్పిక్ కాకుండా ఒక ఇది ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాని హెల్ప్తో అయితే పెట్టేసాము దాన్ని. నెక్స్ట్ అయితే ఇంకా గ్రీన్ కలర్ దాంతో ఇంకా 6 ఒకటే సింగిల్గా ఉంది, పైన ఇంకేం లేదనేసి వదిన సింబల్స్ లాగా కూడా కట్ చేసేసింది. ఇంకా అలా 3-4 సింబల్స్ కట్ చేసి టూత్పిక్ తోటే అవన్నీ దాంట్లో పుచ్చకాయలో అయితే ఇన్సర్ట్ చేసేసాము. ఇంకా కట్ చేసి టూత్పిక్స్ని ఇంకా అలా అవి కూడా పెట్టేసిన తర్వాత ఇంకేదో తక్కువైంది అన్నట్టు అనిపించింది. మెయిన్ బేస్ కదా, కింద బేస్కి ఇంకేం చేయాలో తెలియక నెక్స్ట్ ఇక్కడ వైట్ కలర్ది ఉంటుంది కదా, కొంచెం గ్రీన్ కొంచెం వైట్ ఉంటుంది కదా బేస్ పుచ్చకాయకి, దాన్ని అయితే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసి దాన్ని కూడా అటాచ్ చేసేసామాట. ఈను పుల్లలు యూజ్ చేసాము. ఇక్కడ టూత్పిక్స్ అయితే బయటికి కనిపించేస్తున్నాయని ఈను పుల్లలు ఉంటాయి కదా, చీపురు పుల్లలు అంటారు కదా, వాటిని అయితే తీసుకొచ్చి పెట్టేసాము. ఇంకా అంతేనండి, ఫైనల్గా కేక్ అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చిందన్నమాట. అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈ కష్టం అంతా వదిందే. నెక్స్ట్ వీడియోలో అయితే మేము ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసాము, డెకరేషన్ ఎలా చేసాము బర్త్డేకి అనేది అయితే పోస్ట్ చేస్తాను, ఎవరు మిస్ అవద్దు. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, బాబీ గారు అమ్మాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.